హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇది వచ్చేసి సాటర్డే రోజు వ్లాగ్ అనమాట. లాస్ట్ వీడియోలో మీతో చెప్పాను కదా, ఇప్పటి నుంచి కంటిన్యూగా పోస్ట్ చేస్తాను అని, కానీ పోస్ట్ చేయలేకపోయాను. అంటే వీడియో షూట్ చేస్తున్నాను, బట్ దాన్ని ఎడిటింగ్ అండ్ వాయిస్ ఓవర్ అయితే ఇవ్వలేకపోతున్నాను అనమాట. సో ఎందుకు అనేది మీకు వీడియో లాస్ట్లో అయితే చెప్తాను. ఇంకొక 2-3 డేస్లో మనకైతే నవరాత్రులు స్టార్ట్ అయిపోతాయి కదా. సో మీలో ఎవరైనా ఫాస్టింగ్ ఉండి అలా పూజలు చేస్తారా? చేస్తే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ అలాగే ఎవరైనా తెలంగాణ వాళ్ళు ఉన్నారా, బతుకమ్మ ఫెస్టివల్ చేసుకుంటారా అనేది అయితే చెప్పండి. అండ్ ఇక్కడ వచ్చేసి రూమ్స్ అయితే క్లీన్ చేసుకున్న తర్వాతకి ఈరోజు అయితే మా బాబుకి నేనే తినిపిస్తున్నాను అనమాట. సో అలా చిన్న క్లిప్స్ అయితే మా హస్బెండ్ తీశారు తినిపిస్తూ ఉంటే. అసలు ఎంత విసిగిస్తాడో చూడండి అసలు ఆ వీడియోలో. ఇంకా వాటర్ ఇమ్మంటాడు, వాటర్ ఎక్కువ తాగి ఊచేస్తాడనమాట, తాగాడు కూడా కరెక్ట్గా. అండ్ నెక్స్ట్ ఇంకా వాడికి తినిపించేసిన తర్వాతకైతే ఇంకా నేను ఇక్కడ టీ పెట్టుకొని అండ్ అలాగే పాలైతే వెయిట్ చేస్తూ ఉన్నాను బాబు కోసం. ఇక్కడ వర్క్ అవుతూ ఉంటుంది, నా డైలీ రొటీన్ వర్కే. అండ్ మీతో అయితే బ్యాక్గ్రౌండ్లో నేను వేరే విషయం అయితే మాట్లాడతాను. అదే అండి, వీడియోస్ ఇర్రెగ్యులర్ అయిపోయాను కదా. సో ఎందుకు అంటే నోరు పొక్కుతుంది అంటారు కదా. సో అలా నాకు నాలుక మీద ఒక దగ్గర అయితే అలా అయ్యింది. సో దానివల్ల నాకు అసలు మాట్లాడుతున్నా కానీ ఇప్పుడు అసలు ఎంత పెయిన్ వస్తుందంటే అంత పెయిన్ వస్తుంది. సో అలా ఇంకొంచెం ఇల్లు సదరడం ఇవన్నీ పెట్టుకునేసరికి నాకు అస్సలు అవ్వట్లేదు ఎడిటింగ్ వాయిస్ ఓవర్ ఇవ్వడం అయితే. సో ఇంకా అందుకనేసి వీడియోస్ అయితే పెట్టట్లేదు, కుదరట్లేదు అసలు పెడదామంటే. సో అదన్నమాట. ఇంక ఈరోజు టైం చూసుకొని వీడియోకి వాయిస్ ఓవర్ అయితే ఇస్తూ ఉన్నాను. బట్ అయినా నాకు పెయిన్ వస్తుంది కానీ ఇస్తున్నాను. టాబ్లెట్స్ అవైతే నేనేం వాడలేదు, జస్ట్ దానంతటా తగ్గిపోతుంది అన్నట్టు నేను చూస్తున్నాను, కానీ అది ఇంకా అసలు తగ్గట్లేదు. ఇన్ని రోజులు ఒక దగ్గర ఉండే, ఇప్పుడు అది కొంచెం బెటర్ అయ్యింది. ఈ నాలుక మీద అయ్యింది, చాలా అంటే చాలా పెయిన్ వచ్చేస్తుంది అనమాట. నేను అనుకోలేదు అసలు వాయిస్ ఓవర్కి ఇంత పెయిన్ వస్తుందని, కానీ చాలానే పెయిన్ వస్తుంది. సో ఇంక ఇక్కడైతే ఆ పని చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఇంకా టీ కూడా మసిలిపోతుంది, ఒకసారి దించి కొన్ని హాట్ వాటర్ తాగడానికి అయితే పెట్టుకున్నాను. ఇంకా టీ కూడా తాగేసాము. తాగేసిన తర్వాతకైతే ఇంకా రైస్ అయితే కడిగి పెడుతూ ఉన్నాను అనమాట. యాక్చువల్గా అయితే ఈరోజు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా, ఇది బతుకమ్మ ఫెస్టివల్ కూడా అయిపోయింది ఆల్రెడీ. అంటే చిన్న బతుకమ్మ అంటారు కదా, సో ఆ ఫెస్టివల్ అయిపోయింది. అయిపోయాక 1 డే గ్యాప్ ఇచ్చి మరి నేను ఇది వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. బతుకమ్మ వ్లాగ్ కూడా నేను రేపైతే పెడతాను, సో డోంట్ మిస్ ఇట్. అండ్ అలాగే మీరు ఎలా జరుపుకున్నారు బతుకమ్మ ఫెస్టివల్ అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. అంటే పేరెంట్స్ ఇంటికి వెళ్ళారా లేదా, ఇంకా మీరు ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటారు అనేది నా సబ్స్క్రైబర్స్ ఎలా చేసుకున్నారనేది నాకు కామెంట్ సెషన్లో చెప్పండి. నేనైతే ఎలా చేసుకున్నాను అనేది రేపైతే వ్లాగ్ అయితే పెడతాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా ప్రశాంతంగా కూర్చొని అయితే కట్ చేసుకుంటున్నాను. ఈరోజు క్యాప్సికమ్ కర్రీ వండుదాం అనుకున్నాను. ఇంక ఇవన్నీ కట్ చేసుకొని ఇంకా నేనైతే స్నానం చేసుకొని వచ్చి దీపారాధన అయితే చేసేసాను. అసలు ఈ రాగివి ఎన్నిసార్లు తోమినా అలానే ఉంటున్నాయి, మరి దేంతో తోమాలో నాకైతే అర్థం కావట్లేదు. మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే నాతో అయితే షేర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకా పాలు కూడా వేడైపోయాయి కదా, సో ఫ్లాస్క్లో వేసేద్దాం అన్నట్టుగా పాలను అయితే ఫ్లాస్క్లో వేస్తున్నాను. ఇంకా అవి ఫ్లాస్క్లో వేసేసి కర్రీ ఒకటి కుక్ చేయాలి. అసలు నా ఫోను టూ మచ్గా హీట్ అయిపోతుందండి. అసలు ఇలా కర్రీ వండుతున్నాను కానీ మొబైల్ అక్కడ పెట్టాను కదా, చాలా హీట్ ఎక్కిపోతుంది. నాకు ఇంకా భయం వేస్తుంది అనమాట, పేలుతుంది అంటారు కదా, కొన్ని న్యూస్లలో వస్తాయి కదా, ఇలా పేలి చనిపోయారు, కిచెన్లో మొబైల్స్ యూజ్ చేయొద్దు అలా. సో నేనేంటి అంటే వంట చేసేటప్పుడు ట్రైపాడ్ని వంట బండ పైనే పెట్టుకొని షూట్ చేస్తాను. మరి ఆ వేడికో అర్థం కావట్లేదు, లేక మొబైలే హీట్ ఎక్కుతుందో అర్థం కావట్లేదు. అసలు ఎక్కువసేపు షూట్ చేయలేకపోతున్నాను అనమాట వీడియోస్. సో ఇంకా అందుకని చెప్పేసి నేనైతే ఇంకా కర్రీ కూడా పూర్తిగా ఏం షూట్ చేయలేదు. అప్పుడు చూసుకున్నాను నేను, నాకు మొబైల్ చాలా హీట్ అనిపించింది, ఇంకెందుకు రిస్క్ అని చెప్పి తీసేశాను. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఇంకో మొబైల్ ఉంది సిమ్ వేయాలి అని, కానీ ఇంకా వేయలేదన్నమాట. కొంచెం అది ప్రాబ్లంగా అనిపించింది, అందుకే వేయలేదు. ఇంకా ఆ మొబైల్లో వేసిన తర్వాతకైతే నేను టోటల్గా కుకింగ్ అంతా అయితే షూట్ చేయడానికి ట్రై చేస్తా. ప్రజెంట్ కూడా షూట్ చేస్తాను ఇన్ని డేస్, కాకపోతే ఇప్పుడు ఏంటో చాలా హీట్ ఎక్కిపోతుంది అనమాట ఫోను. అసలు మళ్ళీ కొద్దిసేపు ఒక ½ అవర్ దాన్ని ఏం అనకపోతేనే అది సెట్ అవుతుంది. సో ఇంకా ఎందుకులే, నాకు అసలే భయం అనమాట అలాంటి న్యూస్లు చూసిన తర్వాతకి. సో ఇంకా అందుకనేసి నేనైతే కర్రీ మొత్తం ఏం షూట్ చేయలేదు, జస్ట్ స్టార్టింగ్ ప్రాసెస్ మాత్రమే షూట్ చేశాను.
ఇంకా నేనైతే నవరాత్రులు ఫాస్టింగ్ అయితే ఉంటాను. ఆల్రెడీ నేను దాంట్లోనే ఉన్నాను. చెప్పాను కదా, ఈ వీడియో ఎప్పుడుతో అసలు సాటర్డే రోజుదే. నాకు ఈ రోజు కుదరడం వల్ల నేను ఈరోజు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అసలు స్టార్టింగ్లానే బాగుండేది. అంటే ఈరోజు తీసిన వ్లాగ్ రేపు అప్లోడ్ చేయడం, అలా కంటిన్యూస్గా చేసినప్పుడే నాకు వాయిస్ ఓవర్లో ఏం మాట్లాడాలి అనేది తెలిసేది. ఇలా గ్యాప్ వచ్చేయడం వల్ల అసలు నేను ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లేదు ఈ వీడియోకి వాయిస్ ఓవర్. కాకపోతే ఇంకా రిలేటెడ్గా ఏదో ఒకటి మాట్లాడాలి కదా, సో అలా అనేసి నేనైతే ఇక్కడ మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి క్యాప్సికమ్ కర్రీ అయితే యూట్యూబ్లో చూసే ట్రై చేస్తున్నానులేండి. నాకైతే కర్రీ వండడమే సరిగ్గా రాదు. అప్పుడెప్పుడో ఫస్ట్ టైం వండాను, చాలా బాగా వచ్చింది. సెకండ్ టైం వండాను, చెండాలంగా వచ్చింది. మరి థర్డ్ టైం ఎలా వస్తుందో చూడాలి. ఏదైనా ఫస్ట్ టైం వండితే బాగా వస్తుంది. నేను ఎలా అంటే ఫస్ట్ టైం వండితే బాగా వచ్చింది కదా అని సెకండ్ టైం కొన్ని ఎక్కువ తీస్తాను అనమాట. అది అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది. మళ్ళీ థర్డ్ టైం కొన్ని తక్కువ తీస్తాను అనమాట, అప్పుడు బాగా అవుతుంది. కానీ ఈసారి ఏమోలేండి, బాగా కాలేదు. సో ఇంకా కర్రీ అయితే చేస్తున్నాను. ఆయిల్ అయితే వేసాను. హీట్ అయిన తర్వాతకి సేమ్ యాజ్ యూజువల్గా తాలింపు అయితే వేసాను. అక్కడి వరకే నేను షూట్ చేయగలిగాను, ఎందుకని చెప్పాను కదా మొబైల్ చాలా అంటే చాలా హీట్ అయిపోయింది. సో నాకు భయం వేసి ఇంకా వీడియో అయితే తీయలేదన్నమాట. అండ్ ఈ కడాయి గురించి అయితే ఎవరు కామెంట్ చేయకండి. నాకు ఆ కడాయి ఇష్టం అనమాట. ఇష్టం అంటే అందులో కర్రీస్ తొందరగా అవుతాయి మనకి. అది వెడల్పు ఉండడం వల్ల కలపడానికైనా దేనికైనా ఈజీ అనిపిస్తుంది అనమాట. సో అందుకనేసి కొందరు ఉంటారులేండి ప్రతిదానికి కామెంట్ పెట్టేవాళ్ళు. సో వాళ్ళకే చెప్తున్నాను, మీకైతే కాదు. సో ఇంక ఇక్కడైతే తాలింపు వేసాను కదా, వేసి మళ్ళీ కలిపాను. కలిపిన తర్వాతకి మసాలా అవన్నీ వేసి పసుపు వేసి కొంచెం కలిపి మూత పెట్టాను. పెట్టిన తర్వాతకి నేను మొబైల్ చూసుకున్నాను. కొంచెం హీట్ అయింది. సర్లే కొంచెమే కదా హీట్ అయింది, పర్లేదు అలానే వండేద్దామని మిగతా ప్రాసెస్ కూడా చేస్తున్నాను. అంటే టమాటోస్ వేసి అవి కొంచెం మగ్గిన తర్వాతకి సాల్ట్, కారం వేసేసి మళ్ళీ మిక్స్ చేసేసి కొద్దిసేపు లిడ్ క్లోజ్ చేశాను. ఇలా క్లోజ్ చేసిన తర్వాతకి మొబైల్ చూస్తే అసలు విపరీతమైన హీట్ ఎక్కిపోయిందండి. ఇంకెందుకులే అని సైడ్కి పెట్టేశాను. మళ్ళీ కర్రీ ఇంకా ఇలా ఒకసారి చూపిద్దామని ఇలా చూపించాను. ఇంకా మా బాబుకి అయితే మా హస్బెండ్ స్నానం చేయిస్తూ ఉన్నారు. ఇంకా వాడికి బట్టలు అవన్నీ అయితే తీసి రెడీగా పెట్టేశాను అనమాట. ఇంకా బయట రూమ్లో అయితే నా వంట పని అయితే జరుగుతూ ఉంది. యాజ్ యూజువల్గా డైలీ ఇంతే ఉంటుంది నాకు రొటీన్. ఇంకా కర్రీ కూడా అయిపోయిందిలేండి. వైట్గా వచ్చింది కలర్, కానీ చాలా బాగానే వచ్చింది టేస్ట్ అయితే. ఇంకా కిచడీ అలానే మా బాబుకి రైస్, హస్బెండ్కి బాక్స్ కట్టేశాను. ఇంకా తను తినేసి వెళ్ళిపోయారనుకుంటా. ఇంకా నేనైతే బట్టలు ఆరేస్తున్నాను. అదేంటి తిని వెళ్ళిపోయారు అనుకుంటా అంటున్నాం అనుకోవచ్చు. చెప్పాను కదండి, ఇది సాటర్డే రోజుది కదా, నాకు అంతగా గుర్తు లేదు. సో ఎందుకు ఊరికే డిలీట్ చేసేయడం, అప్లోడ్ అని పెడదామని నేనైతే ఎడిట్ చేస్తున్నాను. చూడండి వాడు అసలు ఒక్కొక్కటి ఇస్తాడు, పడేస్తాడు. అసలు ఇలా పట్టుకొని తిరుగుతున్నాడు చూడండి. నన్ను బట్టలు కూడా ఆరనియట్లేదు అనమాట. ఇంక ఏడుస్తున్నాడు. అంటే వాడు నిద్ర అవ్వలేదు, సగం పడుకున్నాడు. ఇంకా నేను పైకి వచ్చిన తర్వాతకి ఏడ్చాడు అనమాట. అక్కడికి ఆల్రెడీ ఒకసారి వెళ్ళేసి వచ్చి పడుకోబెట్టాను. మళ్ళీ వచ్చి మళ్ళీ ఆరేస్తుంటే మళ్ళీ ఏడుస్తున్నాడు. ఇంకా సర్లే ఆరేసిన తర్వాతకే పడుకోబెడదామని చెప్పేసి ఇంకా నేను ఎత్తుకొచ్చాను. వాడు నిద్ర మా బింక్ వదలలేదు. సో ఇంకా అందుకని చెప్పేసి వాడు అలా మూడీగా ఉన్నాడనమాట. తనంతట తాను లేస్తే మాత్రం బాగానే ఉంటాడు. ఇలా నిద్ర అవ్వకుండా లేస్తే మాత్రం అస్సలు బాగోడు, ఇంక ఏడ్చేస్తాడు చాలా. ఇంకా నేను ఆరేస్తూ ఉన్నానా, అక్కడ పీకుతాడు, చేస్తాడు. అలా చూడండి అది ఎలా వీకేస్తున్నాడో. ఇంకా మళ్ళీ నేను దాన్ని సెట్ చేసుకొని వాడిని ఎత్తుకొని కిందికి వెళ్ళి మళ్ళీ పడుకోబెట్టాను అనమాట. అసలు లాగి పడేస్తాడండి. అస్సలు వినిపించుకోడు. మనం ఎంత చెప్పినా అంతే అనమాట. ఇంకెత్తుకొని అయితే కిందికి వెళ్ళిపోయి ఇంకా గిన్నెలు అవన్నీ కూడా కడిగేసాను. అది కూడా ఏం షూట్ చేయలేదు. అసలు ఫుల్ విసిగిచ్చేస్తున్నాడు అనమాట. ఇంకా నేను లంచ్ చేయలేదు. ఆ టైంకి లంచ్ చేసేటప్పటికి ఇంకా లేసేసాడు. ఇంకా 4 ఆ టైంకి అయితే వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇంకా బట్టలు తీసి ఇంట్లో గల్లీలో అక్కడ ఆరేసాను. ఇంకా సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఇది చాలా చిన్న వ్లాగ్ అండి. హోప్ యూ గైస్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.